ద్వే విద్యే వేదితవ్యే అన్నాడు ముండకోపనిషత్తు. ద్వే విద్యే వేదితవ్యే, నాయన నువ్వు చదువుకోవలసినవి రెండు విద్యలు. రెండు విద్యలు ఎందుకు చదువుకోవాలయ్యా, ఒక్క విద్య చదువుకోవచ్చు. ఏమన్నదంటే ద్వే విద్యే వేదితవ్యే అని చెప్పింది. రెండు విద్యలు నువ్వు నేర్చుకోవలసినవి అని. అద్వైతం ఒకటే విద్య కదా, రెండో విద్య నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఉపనిషత్తు ఎందుకు రెండు విద్యలు నేర్చుకోమంది? ఒకటి జైమిని చెప్పినటువంటి ధర్మసూత్రాలను అనుసరించి నేర్చుకోవలసిన సాపేక్ష సిద్ధాంతం. సాపేక్ష సిద్ధాంతం అంటే రిలేటివ్ థియరీ, అంటే కార్యము కారణము రెండు ఉంటాయి. మరీ ఎక్కువ సౌండ్ ఉన్నట్లు. కార్యము దానికి కారణం విత్తనం అయితే దాని కార్యం చెట్టు. మళ్ళీ ఆ చెట్టు కనుక కారణమైనట్లయితే దానికి రాబోయే విత్తనం మళ్ళీ కారణమవుతుంది. అట్లా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండేటువంటిది ఒక విద్య. అసలు ఎవరి ఆధారం లేకుండా తనకు తానుగా ఉండేది ఒక విద్య. ఎవరి ఆధారం లేకుండా ఉన్న విద్యే నిజంగా నేర్చుకోవలసింది. మరి ఇదెందుకు నేర్చుకోవాలి అంటే, ఇది నీకు తెలిస్తేనే. ఇప్పుడు మన జీవితం అంతా ఈ సాపేక్షమైన విద్య మీదే ఆధారపడింది. చూడండి, ఇవాళ మనం ప్రయాణం చేయాలంటే ఈరోజు అమావాస్య, చెయ్యొచ్చా చేయకూడదా సందేహం వచ్చింది. అసలు అమావాస్య ఎలా వచ్చిందో నీకు తెలిస్తే నీకు సందేహం వచ్చే అవకాశం ఉండదు. అమావాస్య ఎందుకు వచ్చింది అని అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అవునా? అట్లా తిరిగినప్పుడు చంద్రుడు కూడా ఉంటాడు. మనకు టీవీలో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. భూమి ఇలా తిరుగుతూ ఉంటే సూర్య తేజస్సు ఆ భూమి మీద పడి ఒక చిన్న రేఖలాగా వచ్చి ఇది పాడ్యమి, ఇంకా కొంచెం పెద్దగా వస్తే విధియ, రేపు ఎల్లుండికి తదియ, ఆ తర్వాత సవితి. ఇలా చంద్రునిలో ఒక్కొక్క కళ మనకు కనిపిస్తూ చివరికి వచ్చేటప్పటికి మొత్తం భూమి అడ్డొచ్చేస్తుంది. సూర్యుడికి, భూమికి, సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి అడ్డొచ్చేస్తుంది. అలా అడ్డొచ్చినటువంటి కాలంలో ఈ చంద్రుడు మనకి కనిపించదు. దాన్ని అమావాస్య అన్నారు. అవి 15 కళలు తిరుగుతాయి. 16వ రోజు 16వ కళ అది సూర్యకాంతి చంద్రుడి మీద పడదు. అది తెలిస్తే, అంటే దానివల్ల మనకేమి నష్టం వస్తుంది అని నీకు తెలిస్తే అమావాస్య చెడ్డ రోజు కాదు. నీ భావంలోనే ఆ చెడు ఉంది. అదే అమావాస్య సౌరమానం ప్రకారం, మనది చాంద్రమానం, స్వస్తి శ్రీ చాంద్రమానం అని రాస్తారు కదా. చాంద్రమాన సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ఏదో ఇది ఏమి ఋతువు, పుష్యమాసం కదా, శిశిర ఋతువు, అట్లా మాఘమాసం అట్లా చెప్పుకుంటాం కదా. మనది చాంద్రమానం, చంద్రుడి వృద్ధి క్షయాలను అనుసరించి పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనకు నెల వస్తుంది. నెల కౌంట్ అవుతుంది. మిగిలిన దేశాల వాళ్ళు, ఉత్తర దేశాల వాళ్ళందరికీ కూడా, తమిళనాడు వాళ్ళకు కూడా వాళ్ళది సౌరమానం. స్వస్తి శ్రీ చాంద్రమాన అని రాయరు వాళ్ళు, స్వస్తి శ్రీ సౌరమాన అని రాస్తారు. సౌరమానం అంటే సూర్యుడిని లెక్క పెట్టుకుంటారు. సూర్యుడితో లెక్క పెట్టుకోవాలంటే అమావాస్య నుంచి అమావాస్య నుంచి అమావాస్యకి మనకి నెల. అమావాస్య వెళ్ళిన పాడ్యమి నుంచి మనకు నెల చాంద్రమానం వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు వెళ్ళినటువంటి నెల వాళ్ళకి నెల. సౌరమానం అంటారు వాళ్ళు. బార్హపశ్యమానం అని ఇంకొకటి ఉంది. బృహస్పతి దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటారు వాళ్ళు. సూర్యుడి దగ్గర నుంచి కొంతమంది, చంద్రుడి దగ్గర నుంచి కొంతమంది, బృహస్పతి దగ్గర నుంచి కొంతమంది బార్హపశ్యమానము అంటారు. అట్లా ఈ కాలాన్ని కొలుచుకోవడం కోసం వాళ్ళు అలా పెట్టుకున్నారు. అంతేగాని ఇది యథార్థం కాదు.
అది తెలిస్తే నీకు ఇవాళ అమావాస్య, ఇవాళ చెడ్డ రోజు అనే భావం నీకు ఉండదు. నిన్ననే చెప్పాను, మీ భావాన్ని వస్తువు మీద వేస్తున్నారు. అలా వేసినప్పుడు అది చెడో అది మంచో మనకు అనిపిస్తోంది. ఇవన్నీ కూడా నీ భావాన్ని వేస్తున్నావు అక్కడ దాని మీద. ఇది తెలిస్తే నీకు ఇలా భావాన్ని దాని మీద వేసేటువంటి, అంటే నాకేమవుతుందో, నేను పుణ్యం చేస్తే నాకు స్వర్గం వస్తుంది, ఏదో పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వస్తుంది, ఇది కూడా నీ భావాన్ని వేయటమే. ఈ వెయిట్ నమ్మకం మీద ఆధారపడదు. నిజంగా నీకు పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది. ఇప్పుడు నేను లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాను అనుకోండి, వాడు నాకు ఒక కాగితం ఇస్తాడు. ఒకవేళ ఏ కారణంగా నాను చచ్చిపోతే నీ కొడుక్కి నేను ఇంత డబ్బును పే చేస్తాను, కాబట్టి నేను కట్టిన డబ్బుకి నాకు గ్యారంటీ ఉంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నాకు ఇస్తానని ఒక కాగితం ఇచ్చాడు. ఆ కాగితం నేను తీసుకుపోలేకపోయినా నా కొడుకు తీసుకెళ్తే వాడికి డబ్బు ఇస్తున్నారు. అట్లా నీకు పుణ్యం వచ్చింది, నీ పుణ్యఫలానికి స్వర్గానికి నేను తీసుకెళ్ళి అక్కడ నీకు ఇన్ని రోజులు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 12 రోజులు నిన్ను అక్కడ ఉండనిస్తాను అని ఎవడు మనకేం కాగితం రాసివ్వలే. కేవలం నమ్మకం మీదనే. అందుకని నేను ఇది చేస్తే నాకు బాగుంటుందా, నేను అది చేస్తే బాగుంటుందా, ఎట్లా నాకు పుణ్యం రావాలి. ఇదంతా మనకు రోజు జరుగుతున్నటువంటి ఇది ఒక విద్య. దీన్ని సాపేక్ష విద్య అంటారు. అంటే నీకంటే భిన్నంగా ప్రపంచంలో ఇంకోడు ఉన్నాడు అని. ఇద్దరు ఉండాలి కదా, నీవు జీవుడు అని, వాడు ఈశ్వరుడని, ఇది జగత్తని. ఈ 3 నువ్వు నమ్ముతున్నటువంటి స్థితి. జీవ జగద్ ఈశ్వరుడు 3 ఉన్నారు అని. నేనున్నానా లేదా అని ఎవరికీ నమ్మకం లేకపోదు. నేనున్నానా లేనా అని సందేహం వస్తుందా ఎవరికైనా? ఎవరికి రాదు. ఖచ్చితంగా నేనున్నాను. నేను కర్మ చేస్తున్నాను. చేసినందువల్ల నాకేమొస్తుంది? ఫలితం వస్తుంది. నేను కర్మ చెయ్యడము, దానివల్ల ఫలితాన్ని పొందడం, ఆ ఫలితం అనుభవించడం కోసం మళ్ళీ పుట్టడము, మళ్ళీ చేయడము. నేను చేస్తున్నాను అన్న కర్తృత్వం నాకున్నంత వరకు రిలేటివ్ థియరీలో ఉంటుంది. నేను చేస్తున్నాను అనే కర్తృత్వం ఉంటుంది. కర్తృత్వం అంటే నేను కర్తని నేను అన్నప్పుడు భోక్తను కూడా నేనే కావాలి. ఎందుకు అంటే ఒక పూని జరిగింది, మనం దారిలో వెళుతూ ఉంటే మనం చూసాము, వెళ్ళిపోయినాము, మనకు సంబంధం లేదు. కానీ అక్కడ నోరు మూసుకోకుండా నాలాంటిది ఎవరిదైనా నేనే చేసే ఆ పూని అన్నదనుకో, ఎవడికి ఇంకా సందేహం ఏం రాదు. గప్చిప్గా నన్ను పట్టుకొని పోతాడు. నేను చేయలేదో మొర్రో అంటుంటే లేదు నువ్వే చేసావు. ఎందుకు నేను చేశాను అన్నాడు. నేను చేశాను అన్నాను. అనవసరంగా నాకు తెలుసో తెలియకో నేను ఆ మాట వాగబట్టి కదా నాకు ఫలితం ఇస్తానని వాడు తీసుకెళ్ళాడు. తర్వాత వాడు నన్ను జైల్లో పెట్టాడు, నన్ను బయటికి పోనీయడు. నేను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా నాకు అవకాశం లేదు. అంటే కర్తృత్వం వహించాను. మనం చేస్తున్నటువంటి కర్మకాండకంతటికి మనం కర్తృత్వం వహిస్తున్నాం. అహంకరిష్యే అంటున్నాడు పురోహితుడు, మీ చేత చెప్పిస్తున్నాడు ఆ మాట. మీరు చెప్తున్నారు, అయ్యా నేను ఇగో ఈ దీనికోసమని నేను ఈ కర్మ చేస్తున్నాను అని మీ చేత చెప్పిస్తున్నాడు. మరి దేవుడి దగ్గర కూర్చొని దీపం వెలిగించి నేను ఈ కర్మ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ కర్మ ఫలితాన్ని నువ్వే అనుభవించాలి కదా. అందుకే నీ చేతనే ఆ పురోహితుడు ఏం చెప్పిస్తున్నాడంటే, మంత్రంలో ఉన్నది. మంత్రం, బ్రాహ్మణం, ఆరణ్యకం అని చెప్పానే, అవన్నీ సాపేక్షంలోకే వస్తాయి. నీతోనే ఆ మంత్రం చెప్పించినటువంటి ఆ బ్రాహ్మణుడు నీతోనే ఏం చెప్పిస్తాడంటే, పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్, నేను చేస్తున్నాను అన్నాడు. మరి నువ్వు చేస్తున్నప్పుడు అది పుణ్యం కావాలి కానీ పాపం ఎలా అవుతుందిరా అంటే, పాపం అంటున్నావు. ఎందుకు పాపం అంటున్నావు అంటే, నువ్వు చేస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అహంకరిష్యే అన్నావు. అసలు అహంకరిష్యే పదం లేదు. నువ్వు చేస్తున్నాను అని అనకూడదు. ఎందుకని?
నువ్వు పరబ్రహ్మస్వరు అహం బ్రహ్మాస్మి అన్నావు నువ్వు శుద్ధ విద్యలో కదా. మరి కరిష్యే అని ఎందుకు అంటున్నావు అంటే నువ్వు పరబ్రహ్మం అనేటువంటి స్థానంలో నుంచి నువ్వు జీవుణ్ణి అనే స్థానానికి నువ్వే దిగావు. ఆ దిగడమే నువ్వు చేసిన పెద్ద పాపం. అర్థమైందా? ఆలోచించండి. ఏమో బాబునే మంత్రం చెబుతున్నాడండి, పైగా మన దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు ఇచ్చి ఆయనకి మంత్రం చెప్పించుకుంటున్నాం. మంత్రం అర్థం మనకి తెలియదు, ఆయన అయితే చెప్తున్నాడు కదా. నేనే పాపం చేశాను అని. నువ్వేం పాపం చేసావురా అని అడిగితే నీకు తెలియదు నువ్వేం పాపం చేసావు. ఏం పాపం చేసావు? పరబ్రహ్మ స్థాయిలో నుంచి నువ్వు జీవస్థాయిలోకి దిగావు. అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అన్నటువంటి వేదవాక్యం ప్రకారం ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపం. ఇందులో నుంచి నువ్వు కైనటిక్ అయిన తర్వాతే నీకు జీవత్వం వచ్చింది. నువ్వు జీవుడు అయినావు, లేకపోతే నీకు జీవత్వం లేదు. నిన్ననే చెప్పుకున్నావు ఏమేమిటి? ప్రాణము, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అవి రెండే కదా. ప్రాణశక్తి నీకు జీవాని, క్రియాశక్తి జ్ఞానశక్తి నీకు ఆత్మ అని పిలువబడుతుంది. జీవాత్మ ఎవరు? నీ ప్రాణశక్తి, నీ క్రియాశక్తి. నీ ప్రాణశక్తి, నీ జ్ఞానశక్తి. ప్రాణశక్తి కర్మ, జ్ఞానశక్తి జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం. ఇవి రెండు మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీకు ఈజీగా గుర్తు రావడానికి, నా దగ్గర ఒక పసుపు, ఒక సున్నము రెండు ఉన్నాయి. పసుపు పచ్చగా ఉంటుంది, సున్నం తెల్లగా ఉంటుంది. వీటి రెండింటి రంగు మీకు తెలుసు. పసుపు పచ్చగా ఉంటుంది, సున్నము తెల్లగా ఉంటుంది. ఈ రెండు కలిపితే ఎరుపు వచ్చింది. ఇప్పుడు ఎరుపు పసుపులోనూ లేదు, సున్నంలోనూ లేదు. నేను ఆ కెమిస్ట్రీ వాళ్ళని అడిగితే వాళ్ళంటారు ఇది రసాయనిక చర్య జరిగింది, ఈ రెండు కలిస్తే ఎర్రగానే అవుతుంది. మీకు ఈ రసాయనిక చర్య కావాలంటే మీకు ఇంకొకటి కూడా మేము చెప్పగలం. ఏమేమిటి? మన దగ్గర గోరింటాకు ఉంది. గోరింటాకు అని మరి పెట్టుకుంటాం కదా చేతికి. ఆకు, ఇది ఆకు ఎట్లా ఉంటుంది? ఆకుపచ్చగా ఉంటుంది. తమలపాకు కూడా ఆకుపచ్చగా ఉంటుంది. ఒక్క ఎలా ఉంటుంది? బ్రౌన్గా ఉంటుంది కదా. ఒక్క అసలు తెల్లగా ఉంటుంది. అది ఒక్క అనే పదం కాదు, పోక. దాని పేరు పోక చెట్టు. పోక కాయ, ఇంత కాయ కాస్తుంది. అది చిన్న కొబ్బరికాయలాగా ఉంటుంది. మనకు పెద్ద కొబ్బరికాయ కాకుండా ఇంత కొబ్బరికాయలాగా ఉంటుంది పోక. మీరు కేరళ వైపు వెళితే కావాల్సిన పోక చెట్లు మీకు కనపడతాయి. ఆ పోకని రెండుగా ఖండిస్తారు, రెండు ఒక్కలు చేశారు. రెండు ఒక్కలు అంటే 2 pieces. ఈ ఒక్క అయినటువంటిది చివరికి ఒక్కలు, ఆకులు, ఒక్కలు అనేటువంటి పేరుతో చలామణి అయింది. మీకు అది తెలియదు. ఒక్కలు అనేది ఒక పదార్థం కాదు. ఒక్క అంటే ముక్క. అది కాబట్టి ఒక్కలు ఎలా ఉంటాయి? ఒక్కలు అంటే పోకలు అని అర్థం. సినిమా వాడెవడో ఒకడు పాట రాశాడు, ఆకులు పోకలు ఇవ్వద్దు. పోకలు, పోక అంటే ఒక్క అని అర్థం. ఆకుపచ్చగా ఉంటుంది. పోక అది ఉడకబెట్టిన ఒక్కలు ఉడకబెట్టారు, లేకపోతే తెల్లగా ఉంటుంది. పచ్చొక్క అంటారు చూడండి. పచ్చి ఒక్క ఎలా ఉంటుంది? తెలంగాణ వాళ్ళందరూ పచ్చొక్కలు వేసుకుంటారు. అది ఆ కలర్ ఒక్కది అసలు రంగు. ఇది ఉడికిన ఒక్క, మనం తినే ఒక్కనండి. ఈ ఒక్క ఆకు ఒక్క కలిసేస్తే సున్నము. వేటిలో ఎరుపు లేదు. ఇవన్నీ కలపగానే ఎర్రగా తయారైంది. ఇప్పుడు ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఎరుపు సత్యం అందామా? మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్. ఎరుపు నిజమా? ఆకుపచ్చలో, ఆకులో ఉన్న ఆకుపచ్చదనము, ఒక్కలో ఉన్నటువంటి ఆ ఒక్క రంగే అంటాం దాని స్నఫ్ కలర్.
సున్నంలో ఉన్నటువంటి తెలుపు ఇది నిజమా? అలాగే ఆ మూడు కలిసి ఎట్లా ఎర్రగా కనపడుతూ, పసుపు సున్నం కలిసి ఎలా పారాణిగా కనపడుతూ నీకు ఉన్నాయో అవి నిజం కాదు, కానీ నాకు కనపడుతున్నాయి. నీకు కనపడినంత నిజం అనుకోవడానికి వీల్లేదు. ఆ పదార్థంలో ఆ రంగు లేదు. అట్లా సత్ చిత్తు ఆనందమైన ప్రత్యేగాత్మైన ప్రజ్ఞానం బ్రహ్మ అయిన పరబ్రహ్మ క్రియాశక్తిగా జ్ఞానశక్తిగా పరిణమించినప్పుడు ఆ రెండు కలిసి జీవాత్మ అనేది తయారైంది. ఇప్పుడు జీవాత్మ ఎవడు అంటే పారాణి వంటి వాడు. నిజంగా అక్కడ పారాణి లేదు. అందుకే శాస్త్రం ఏమందంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య. జీవుడు ఎవడు అంటే మనందరం జీవుడమే. మనమందరం పారాణి లాంటి ఎర్ర రంగు వాళ్ళం. జీవాత్మ అంటే వాడు బ్రహ్మ. గోరింటాకు కూడా అలాంటిదే. గోరింటాకుని మీరేదో దాంట్లో చింతపండు రసమో ఒక పలుకులో ఏవో వేసి అంతా రుబ్బుతారు. రుబ్బి గిన్నెలోనే పెట్టండి, ఎర్రగా కాదు. చేతికి పెట్టండి, ఎర్రగా అవుతుంది. ఎందుకు ఎర్రగా అయింది? నీ శరీరంలో రక్తంతో కలిసేటప్పటికీ దాని రసిక ఎరుపు రంగు వచ్చింది. ఈ రంగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది జీవుడు. అంటే గోరింటాకు రంగు జీవుడు అన్నారు అమ్మగారు అని చెప్పారా? కాస్తాము పొరపాటు పడవాకండి. ప్రతి వాక్యం జాగ్రత్తగా వినండి. అంటే ఏదైతే నిజంగా లేదో నీకు కనిపిస్తున్నదో దానికి శాస్త్రం వ్యవహార సత్యము అని పేరు పెట్టింది. వ్యవహారంలో అది సత్యమే కానీ యథార్థంగా అది సత్యం కాదు. యథార్థంగా దాని రంగు వేరు. ఇది తెలియాలంటే నీకు ఈ విద్య రావాలి. నీకు పసుపు సున్నము కలిపితే పారాణి అవుతుంది అని తెలియకపోతే పారాణిలో ఉన్న ఎరుపు నిజమని నువ్వు నమ్ముతావు. అందుకని నీకు తెలియాలి. అందుకు దీని పేరు అపరా విద్య అన్నారు. అపర అంటే శ్రేష్టము కానిది, పర అంటే శ్రేష్టమైనది. ఇప్పుడు అపరా ఏది? పారాణి. పరా ఏది? సున్నము పసుపు. అర్థమైందా? అందుకని నీకు ఈ విద్య కావాలి. దీన్నే శుద్ధ విద్య అన్నారు. శుద్ధ విద్యాంకురాకార విజపండిద్వయోజ్వల. అమ్మవారికి ఒక పేరు శుద్ధ విద్య. శుద్ధ విద్యకే బ్రహ్మ విద్య అని పేరు. శుద్ధ విద్య ఆమె ఈ విద్యతో పాటు, ఏ విద్యతో పాటు? ఈ వేదంలో చెప్పబడినటువంటి ధర్మ అర్థ కామ అనేటువంటి మూడింటికి అనుకూలమైన జైమిని మహర్షి చెప్పిన ధర్మ విద్యతో పాటు ఇది ధర్మం బోధిస్తోంది. శుద్ధ విద్య కూడా ఆమె చెప్తోంది. అంటే ఉపనిషత్తుల్లో నుంచి శుద్ధ విద్య చెప్తోంది. అవి ఎక్కడ చెబుతోందంటే ద్విజపంక్తి ద్వయోజ్వల. ద్విజపంక్తి అంటే ద్విజం అంటే పన్ను, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే 2 జన్మలు కలవాడు అని. 2 జన్మలు అంటే ఉపనయన పూర్వం, ఉపనయన అనంతరం. క్షత్రియుడు కూడా బ్రాహ్మణుడి ద్విజుడే, వైశ్యుడు కూడా ద్విజుడే. ఎందుకంటే వాడికి కూడా ఉపనయనానికి పూర్వం, ఉపనయన అనంతరం 2 జన్మలు ఉన్నాయి. జ్ఞానానికి పూర్వం, జ్ఞాన అనంతరం. జ్ఞానం కలిగిన తర్వాత, జ్ఞానం కలగక ముందు. జ్ఞానం అంటే ఏమిటి? సెల్ఫ్, నేను అని తెలియక ముందు నేను జీవుడుగా ఉన్నాను. తర్వాత అహం బ్రహ్మాస్మి అని నాకు తెలిసింది, నేను దేవుడుగా ఉన్నాను. 2 తర్వాత తెలిసిన దాన్ని శుద్ధ విద్య అన్నారు. అవి మనకు 16 పళ్ళు ఉంటాయి. పైన 16, కింద 16, 32 పళ్ళు కదా. వేదంలో 4 వేదాలు ఉన్నాయి మనకి. 4 వేదాలు 4 భాగాలు ఉన్నాయి. ఏమేమిటి? మంత్రము, ఆరణ్యకము, మీకు ఇంకేదో చెప్పాను కదా, ఏమో బ్రాహ్మణం. మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
4 భాగాలు, అందులో 3 భాగాలు వేదంలో ఉన్న మంత్రము, ఆరణ్యకము, బ్రాహ్మణము అనే వేద భాగాలు. ఇలాంటివి 4 వేదాల్లో కలిస్తే 4 4 16. 16 అంటే ఒక వరుస మన బలు వరుస, మనకు కాదు అమ్మవారి. ఇంకొక 16 అంటే 2 విద్యలు, ద్వే విద్యే వేదితవ్యే. అందులో ప్రతి దాంట్లో నీకు 2 వస్తాయిరా. ఒకటి పరావిద్య, ఒకటి అపరావిద్య. 2 కలిస్తే ఎన్నైనాయి? 32. అంటే వేదం 4 భాగాలు, 4 వేదాల్లో ఉన్నటువంటివి 16 భాగాలు. అమ్మవారికి ఒక్కొక్క పన్ను నోట్లో. ఆ పన్ను 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి పరావిద్య, ఒకటి అపరావిద్య. ఈ అపర అనే 2 విద్యలు కలిస్తే 16 ఏళ్ళు 32 పళ్ళు ఉన్నాయి. మనకిప్పుడు డాక్టర్లు దాన్ని అందుకే విజిడమ్ టీత్ అంటారు. గుర్తున్నారా? విజిడమ్ టీత్, జ్ఞానదంతము. దీనికి ద్విజ అనే శబ్దం ఎందుకు వచ్చిందంటే, మనకు అంతకు ముందున్నటువంటి పళ్ళు పాల పళ్ళు అంటాం. మన తల్లిదండ్రులు మన జన్మనిచ్చిన తర్వాత చిన్నప్పుడు మనకు వచ్చిన పళ్ళన్నీ పాల పళ్ళు. ఆ పాల పన్ను ప్లేస్లోనే ఇంకొక పన్ను వస్తుంది. ఆ పళ్ళు ఊడిపోతాయి, కొత్త పళ్ళు మనకు వస్తాయి. ఆ కొత్త పళ్ళు మనం బతుకున్న నాళ్ళు ఉండాలి. మరి ఈ కాలంలో మరి అవన్నీ పోతున్నాయి. అమ్మవారు ఏమిటి అంటే శుద్ధ విద్యాంకురాకార. ఆవిడ తన 16 పళ్ళల్లో నుంచి ఒక 16 అపర విద్య, ఒక 16 శుద్ధ విద్య ఆమెకి, అమ్మవారికి. దాంట్లో నుంచి నీకు జ్ఞానాన్ని అంకుర ఆకార. అంకురం అంటే మన వేరుశనగ విత్తనంలో ఒక మొలక ఉంటుంది చిన్నది. అంత మొలకగా ఆవిడ పళ్ళల్లో నుంచి నీకు, పళ్ళల్లో నుంచి అంటే వేదంలో నుంచి అని అర్థం. మరి మర్చిపోవాకండి. అమ్మవారు చాగంటి వారు చెప్పినట్టుగా అమ్మవారు ఎక్కడో ఆకారం ఉంది, ఆవిడికి కళ్ళు ఉన్నాయి, ఆవిడికి ముక్కులు ఉన్నాయి, ఆవిడికి చెవులు ఉన్నాయి. నిజంగా అట్లా ఆకారం ఉండదు. అదంతా మనం ఊహించుకున్న ఆకారం. అది సాపేక్షంలో వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో జీవ జగత్తులు 2 కూడా అబద్ధమే. అంటే గ్రహాలు నక్షత్రాలు అబద్ధం కాదా? అంటే ఈ సృష్టిలో భాగమేనా? గ్రహాలు నీ అండాండం, నీ పిండాండం ఎంతో ఆ అండాండం అంటే పిండాండం అంటే మనం, అండాండం అంటే గ్రహాలు నక్షత్రాలు గోళాలు సూర్య చంద్రులు అందరూ వాళ్ళందరూ. బ్రహ్మాండం అంటే ఇదంతా, ఈ యూనివర్స్ అంతా కదా. ఇందులో భూమి ఆకాశము అసలు కలవలే. నిన్న మనం చెప్పుకున్నాం కదా, భూమి ఆకాశము కలవదు. అంటే ఆకాశంలో, ఆకాశం అంటే స్పేస్, దాన్నే రోదసి అంటారు. అందరూ రోదసిలో అంటారు. రోదసి అంటే అంతరిక్షం. ఆ అంతరిక్షం ఇదంతా ఆకాశం అంతా ఉంటే దాంట్లో భూమి అనేది ఒక గ్రహం, తిరుగుతుంది, ఒక గోళం. అట్లా సూర్యుడు ఒక గోళం, చంద్రుడు ఒక గోళం, శుక్రుడు ఒక గోళం, అంగారకుడు ఒక గోళం. వాళ్ళందరూ దీంట్లో తిరుగుతారు. ఈ తిరిగే వాళ్ళందరినీ అండము అన్నారు. అండం అంటే ఇంత గుడ్డులాగా, అంటే వాళ్ళు ఒక మండలం. ఆ మండలం మనకు టీవీలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఇట్లా గుండు తిరుగుతుంటాయి ఎవరో చెప్పేటప్పుడు. అది ఒకదానికొకటి ఏం కలుసుకోవు, ఒకదానికొకటి కొట్టుకోవు, వాటి దాంట్లో అవి తిరుగుతూ ఉంటాయి. వాడి ఆధారంగా చేసుకుని ఈ భూమి మీద ఉన్న వాళ్ళ వ్యవహారం చేస్తాం. అందుకు రిలేటివ్ థియరీ అనేది. దీని మీద అది ఆధారపడుతుంది, దాని మీద ఇది ఆధారపడుతుంది. ఇంకా ఏమిటంటే వాటి లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తికే వసతి దివ్యతి. వసతి అంటే అది ఉంటుంది, దివ్యతి అంటే అది పని చేస్తుంది, ప్రకాశిస్తుంది. వసతి దివ్యతి ఇది వాసుదేవ. వాసుదేవుడు అంటే ఎవడో కాదు, దేవుడు కాదు. వసతి ఉంటాడు, దివ్యతి ప్రకాశిస్తున్నాడు. మన లోపల భగవంతుడు అనేవాడు సర్వస్వచాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లో నేను ఉన్నాను అన్నాడు పరమాత్మ. కృష్ణుడుగా ఉంటాడా? కాదు, సచ్చిదానంద స్వరూపంగా ఉంటాడు.
మన లోపల ఉంటాడు, అందరి హృదయాల్లో ఉండడము, ప్రకాశించడం. మనలో ఎలా ఉండి మనని